హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. ఈరోజైతే చాలా మంచి వీడియో. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇల్లు కడదామా అని అనుకునే వాళ్ళకు కంపల్సరిగా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఇదొచ్చేసి రీసెంట్గా మా హస్బెండ్ చేసిన ఇంటీరియల్. దానికోసమైతే నేను మీకు చూపించడానికైతే వీడియో తీసుకురమ్మని చెప్పాను. తనకొచ్చేసి 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, పాల్ సీలింగ్ అండ్ కబోర్డ్స్. తను శ్రీ బాలాజీ ఇంటీరియల్స్ అన్నమాట తనది. తను చేసిన రీసెంట్ ప్రాజెక్ట్ అన్నమాట. మీరైతే చూసేయండి, నేను క్లియర్గా చూపిస్తాను. నేనైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ తనతోనే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. తనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, ఇంకా తనకు చెప్పైతే నేను చేపిస్తాను. ఫస్ట్ అయితే నాకు వచ్చిన వరకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్, ఇవి వచ్చేసి కిచెన్ బాస్కెట్స్. లోపలైతే టాండమ్ బాస్కెట్లు యూజ్ చేశాడు. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మళ్ళీ వీడియో యాడ్ చేశాను. ఇది వచ్చేసి కింద సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, థియేటర్ రూమ్, ఇంకా ఆఫీస్ రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చుకున్నారు వాళ్ళు. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ది అనమాట. ఇందాక చూసిందైతే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కింద వచ్చేసి పార్కింగ్ వదిలేసుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి స్టోరేజ్ లాగా ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చుకున్నారు. సో ఇది మళ్ళీ స్టార్ట్. ఫస్ట్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది వచ్చేసి హాలు. ఈ పాల్ సీలింగ్, కబోర్డ్స్ 2 డిజైన్ చేశాడు తను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అన్నమాట. హాలు. ఇది వచ్చేసి టీవీ యూనిట్. చాలా స్పేసియస్గా ఉంది ఇది. డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు. మీకైతే నచ్చుతాయని అనుకుంటున్నాను నేను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని మళ్ళీ యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఆర్చ్ అనమాట. సింగిల్ సైడే ఇచ్చారు ఆర్చ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ ఇచ్చారు. ఇది వెనిగర్లో ఇచ్చారు. పాల్ సీలింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్. పక్కనే దేవుడు రూమ్ అనమాట. లోపల వచ్చేసి ఓం కావాలన్నారు కస్టమర్. దానికోసం అయితే ఓం అని డిజైన్ చేశారు వాళ్ళు. ఇంకా మనకు దేవుడు రూమ్లో అయితే విండో వస్తే బ్యాక్ సైడ్ ఎక్కువ డిజైన్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మంచిగా డిజైన్ చేసుకునే వాళ్ళైతే వెనకాల విండో అయితే పెట్టుకోవద్దు. ఇది వచ్చేసి ఇప్పటిదాకా చూసిందంతా కిచెన్ అన్నమాట. కిచెన్, ఇక్కడ వాష్ ఏరియా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది ఓపెన్ డోర్స్ ఇచ్చాము. ఇది కొంచెం స్పేషియస్గా ఉంది రూము. సో అందుకని దీనికైతే ఓపెన్ డోర్స్ ఇచ్చాము. కొంచెం ప్లేస్ తక్కువ ఉన్నదానికైతే స్లైడ్ డోర్స్ వస్తాయి అన్నమాట. సో అది కొన్నిసార్లు కస్టమర్ చాయిస్ కూడా ఉంటుంది, కొన్నిసార్లు ప్లేస్ని బట్టి ఉంటుందన్నమాట. కస్టమర్ ఎలా చేయమంటే అలా చేస్తారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్. ఇది వచ్చేసి స్లైడ్ డోర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇది ఆఫీస్ వర్క్ లాగా చేసుకోవడానికి చేశారు. ఇది వచ్చేసి చిన్నగా హాల్ లాగా ఇచ్చుకున్నారు పైన. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండ్ స్లైడ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా. ఇది వచ్చేసి థియేటర్ రూమ్ లాగా చేసుకున్నారు కస్టమర్. ఇది వచ్చేసి థియేటర్ రూమ్ అనమాట. ఇది టోటల్గా ఈ వర్క్ కంప్లీట్ చేయడానికైతే 45 days పట్టిందని చెప్పారు తనని అడిగితే.